కార్తీక ఓ నాగేశ్వరి అత్త, ఓ బాలాజీ మామ, ఏం మ్యాట్ అరుస్తున్నావా? మీ ఇద్దరు ఇట్రా అత్త, పనున్నదే. మాతో ఏం పని మేమే వాళ్ళ ఆయన అడుగు మే. లేదులే మామ, మా అమ్మ బిర్యానీ చేసిందా, అందుకని తింటూ రండి. అమ్మ, పక్కింటి బాలాజీ మామ నాగేశ్వరి అత్త వచ్చారు. బిర్యానీ రెడీ అయిపోయిందే. మనం పెడతామని ఆకలితో ఉంటారు పాపం, వాళ్ళ ఇంట్లో వండుకుంటారు కదా. ఏమత్తా, ఏం మామ? నా భార్య ఏం వండతానని చెప్పింది, మీ ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వచ్చాకడికా వండుకోలేదా? ఓయ్, ఆ పేరుంటాయి నా సౌతే. ఏంది బావా బిర్యానీ పెడతాను కొడతానా అది పిల్ల? మా డాడీ ఎంత సంపాదిస్తే మీకెందుకే? మా డాడీ ఎన్ని డ్రెస్సులు తెస్తే నీకెందుకురా నా బట్ట? మా ఇంట్లో ఏం వండుకుంటా మీకెందుకురా? నా బట్ట నా సౌతే. మేము వాషింగ్ మిషన్ పెట్టుకుంటాము, ఫ్యాన్ వేసుకుంటాము, టీవీ పెట్టుకుంటాము. మీరేమన్నా మాకు దొబ్బేస్తున్నారా? నా బట్ట చెప్పే పనుకోకు నా సౌతే. మేము బైక్ కొంటాము, కార్ కొంటాము. నీ సొత్తే కూడా కాల్ చేస్తున్నావా? ఆ విధంగా మాట్లాడకూడదు అంటే పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటారా? పెట్టండి, నా పేరు పెట్టండి. కేసా ఏమని పెడతారు? మేము పక్కింటోళ్ళు బాగుపడేది చూసి వారం లేక ఆడిపోసుకుంటామని పెడతారా? సరేరా, మా కుటుంబాన్ని మీరే పోషించండి. మీ ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో మీరు ఉండండి. కానీ మాకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి రే. మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని మాట్లాడుతున్నారే. దాని వెనక మా నాన్న కష్టం ఎంత ఉందో తెలుసా? ఇంట్లో వచ్చాను సెటైర్ లేసేది అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, అన్నయ్య, ఇంక నుంచి వీళ్ళు చూసుకుంటారు మనల్ని. మనమేమి పనికి పోలేదు. అమ్మా తెల్ల, మిమ్మల్ని చూసుకునే సోమత మాకుంటే ఇక్కడ ఎందుకు అడక తింటావా? అట్టప్పుడు పక్కింటోళ్ళు పోయినా వాడు ఏడవడు ఎందుకే? మా గురించి మాట్లాడద్దంటే మాట్లాడం కదమ్మా, ఈ మాతో కొడతారా? పక్కింటోళ్ళు బాగా సంపాదిస్తారని చెప్పడం కాదురా, నువ్వు సంపాదించానా బట్ట? ఒసేయ్, మా అమ్మాయి ఇచ్చిన డబ్బులు వడ్డీతో కూడా ఇయ్యాలా? బిర్యానీ సరిపోయిందా? మీ గురించి ఇంకా మాట్లాడడం రంగు పడుద్ది.